సో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి, మంచి టాక్ కూడా వస్తుంది. సో రిక్వెస్టింగ్ ఆర్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారు. ఈ సినిమా సక్సెస్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే నాకు బాగా క్లోజ్ ఉన్న ఇద్దరు పీపుల్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ చూసి అంటే నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒకటి ఆబ్వియస్లీ కిరణ్ గారితో రీసెంట్గా మేము చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా ట్రావెల్ అవుతుంటే ఆయన సక్సెస్లు వచ్చినప్పుడు ఎగరలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోలేదు. ఆయన నమ్మింది మధ్యలో ఎంతమంది వచ్చి ప్రాసెస్లో నెగిటివ్గా మాట్లాడినా కూడా ఆయన అదేం తీసుకోకుండా తను నమ్మింది 100% ఎఫర్ట్ పెట్టి ఏ ప్రోడక్ట్ అయినా డెలివరీ చేసి సూపర్ హిట్ కొడుతున్నారు. అది లాస్ట్ ఇయర్ అయినా ఇప్పుడు కేరాంప్ అయినా తన నమ్మకం ఎంత గట్టిది అనేది తను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. కిరణ్ గారు ఇలానే దివాళీ ఒకటే కాదు, ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయాలని, ఎందుకంటే చాలా స్పీడ్గా సినిమాలు చేస్తారు కాబట్టి ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయాలని, ప్రతిదీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది మా రాజేష్ దండ గారు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆయనకి నాకు మాత్రం చాలా ఇయర్స్గా మంచి సింక్ ఉంది. రాజేష్ గారు అంటే మేము 2 ఏళ్ళకో సినిమా చేస్తే ఆయన 2 ఏళ్ళ 4 సినిమాలు తీస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఆయన ఫస్ట్ డే విన్నప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే కథ విన్నప్పటికీ ఇవాళ సక్సెస్ మీట్ అంత స్పాన్ ఆఫ్ 6 monthsలో అయిపోయింది. అంటే మాలాంటి వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి ఇంత టైం పడుతుంది. సో ఆయన స్పీడ్ అసలు ఆయన చూసి నిజంగా మేము అందరం అంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరం నేర్చుకోవాలి. నేనైతే నేర్చుకుంటున్నాను. అసలు ఇది కాకుండా ఇంకొక 10 సినిమాలు లైనప్ పెట్టారు. ఇంకొక 2 ఏళ్ళలో 10 సినిమాలు తీసేస్తారు, రిలీజ్ చేస్తారు. అన్ని సినిమాలు ఆయన ఇలానే బ్లాక్ బస్టర్ కొట్టాలని అన్ని సక్సెస్ మీట్లు చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్కి మెయిన్ కారణం డైరెక్టర్. నాకు ఈ సినిమా డైరెక్టర్లో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి సినిమాలో అయితే కంప్లీట్గా కొత్త వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, అంటే అదర్ ఆర్టిస్టులు క్యారెక్టర్స్. కానీ ఈ డైరెక్టరు ఏ క్యారెక్టర్కి ఎవరు కరెక్టు అనేది కరెక్ట్గా చూస్ చేసుకొని సీనియర్స్ని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ కరెక్ట్గా బ్లెండ్ చేసి ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేశారు. అందుకే ఈ ప్రోడక్ట్ ఇంత పెద్ద సక్సెస్ అయింది. థియేటర్లో అన్ని నవ్వులు వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మా నరేష్ గారికి. నరేష్ గారు సరే ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయన ఉన్న సినిమాలన్నీ ఆడతాయి. ఆయన ఉన్న సినిమాలన్నీ ఆడకపోయినా నవ్వుకోకుండా ఎవరు బయటికి రారు. కానీ నాకు ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే దాన్ని తీసుకొచ్చింది విజయం లాంటి నరేష్ గారు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అసలు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవుతున్న మా చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి చెన్నై లవ్ స్టోరీ ఇంతకు మించి అంతకు పెద్ద హిట్ కొడుతున్నాం. దానికి మా కిరణ్ భయ్య సపోర్ట్, తను డెడికేషన్గా వర్క్ చేస్తున్న విధానం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అంతే. నెక్స్ట్ ఎవరో చెప్తే ఇచ్చేస్తానండి మైక్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. మీ గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఆ సక్సెస్ మీట్లో కూడా ఇలా అందరం కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ yes, now handing over the mic to our craziest